సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపించాలని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివార్లోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయల జరిమానా విధించే విధంగా జీవో రావడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే సమయంలో తన కుటుంబం సభ్యులు దృష్టిలో పెట్టుకొని నడపాలని, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిపాలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నారాయణగౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది, ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. తాగిన తర్వాత మనమే కాదు, మనకే కాదు, ఎవరికి హానికరో తెలియదు మనకు. అందుకే తాగి నడపటోని మానవ బాంబులో చూస్తాం మేము. అర్థమైందా? మనకి తెలియదు, ఇక క్లియర్గా వాడు ఎవరిని కుదుతాడో తెలియదు, ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవరిని ఇంజూరీ చేస్తో తెలియదు, వాడు వచ్చేది తెలియదు. అర్థమైందా? సో తాగి నడిపేటోని క్లియర్గా మానవ బాంబులకు చూస్తాం మనం. కాబట్టి తాగి నడిపే టైంలో యాక్సిడెంట్లు కానికి కారణం ఏంటిది అంటే, ఆల్కహాల్ తీసుకున్న టైంలో మనం కాన్షియస్ ఉంటాం కావచ్చు, మనం అంత క్లియర్గా నడుస్తాం కావచ్చు స్టెబిలిటీగా, కానీ మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. మైండ్ మనకు చాలా స్లో సిగ్నల్స్ ఇస్తుంది. రెగ్యులర్ టైంలో మనకు కనబడితే ఏదో బ్రేక్ వేయాలనే కాన్సెప్ట్ మనకు కనబడగానే కళ్ళు మైండ్కి చెప్పేస్తుంది, క్లియర్గా తొందరగా బ్రేక్ వేసుకుంటారు టైంకి. కానీ ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఏంటి అంటే మైండ్ స్లోగా పనిచేసి మనకి ఇచ్చే సిగ్నల్ స్లోగా ఇస్తుంది, మెల్లగా ఇస్తుంది. ఆ సిగ్నల్ వచ్చి మనం బ్రేక్ వేసే లోపల యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది మనకు కాన్సెప్ట్ అర్థం కాదు. మనం తాగినా నేను స్టడీగా ఉన్న కనబడుతుంది అనుకుంటాం, కానీ మనకు వచ్చే సంకేతాలు స్లోగా వస్తాయి. ఆ లోపల యాక్సిడెంట్ అయిపోతుంది, జరగాల్సిన పని జరిగిపోతుంది. సో మనం తాగి ఉన్నాం, సో మనకు దెబ్బ తాకితే తప్పు మనకే, ఓకే మన తప్పు మనకు దెబ్బ తాకింది, కానీ మన వల్ల ఎదుటి వ్యక్తి కూడా విక్టిమ్ బాధ్యత అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో మనం తాగకపోవచ్చు, సరే నువ్వు తాగకపోవచ్చు, నేను తాగి నడిపడం వల్ల నీకు దెబ్బ తాకుతుంది, అవునా కదా? సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్లో అలా 10,000 ఫైన్ స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ నుంచి మెదకు, సిరిసిల్లలో కూడా 10,000 ఫైన్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి నడిపే ప్రయత్నం చేయకండి. ఇది ఏదో టైం పాస్ అని చెప్పిన పని కాదు, క్లియర్గా అవగాహన కోసం. ఇది చూస్తే మేము చూస్తున్నాం కాబట్టి మాకు కళ్ళలో కనబడుతుంది. సో మీకు కూడా కేసు కావచ్చు, మాకు సంవత్సరానికి ఒక 100 కేసులు చూస్తాం మేము. ప్రతి కేసులో ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఆ బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే మేము వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళకు పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ అని తెలిస్తే కనీసం వచ్చే ఇన్సూరెన్స్ కూడా రాదు. అర్థమైందా? ఎంతో కొంత ఆర్థిక సహాయం అంతా ఇన్సూరెన్స్ అది కూడా రాదన్నమాట. సో డ్రంక్ అండ్ డ్రైవ్ జోలికి అసలే పోవద్దు. తాగే అవుతూ ఇంత తాగండి, తాగితే డ్రైవర్ పెట్టుకోండి. రాంగ్ రూట్. సో ఈ మధ్యలో ఏంటంటే ట్రాఫిక్ కోసం కొంత డివైడర్ల దగ్గర క్లోజ్ చేసేసి కొంత రాంగ్కెళ్ళి యూటర్న్ ఇస్తున్నారు, లాంగ్కెళ్ళి. ఓకే, సో నీకు కొద్ది దూరం పోతే అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్ వస్తావు. కానీ స్టేట్కి వచ్చాడు, 1 రూట్ వచ్చాడు, నా రూట్ నేను వస్తున్నా, నాకేం ప్రాబ్లం, నేను ఫాస్ట్గా వస్తాడు, కానీ నువ్వు రాంగ్ రూట్ వస్తావు చూసుకొని రాడు కదా. సో ఈ సందర్భాల్లో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో మీరందరూ రోడ్డు నియమాలు పాటించాలని ఆశిస్తున్నా. యాక్సిడెంట్లు లేని తెలంగాణ కోసం సహకరిస్తారని కోరుతున్నా. మీ కుటుంబాలని, మన కుటుంబాలని అనాథ చేయకుండా ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ. మీకు అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని దీనిలో భాగంగా స్పెషల్గా అంటే హెల్మెట్కి సంబంధించి, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి, రాంగ్ రూట్కి సంబంధించి సో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో స్పెషల్గా ఎక్స్ట్రా మళ్ళీ ఈ 1 వీక్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ని ఎంచుకొని ఈ ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే అరైవ్ అలైవ్. సో ఇంటికి వెళ్ళి బయలుదేరిన వ్యక్తి ఇంటికి అరైవ్ రీచ్ కావాలి. ఎట్లా రీచ్ కావాలి? అలైవ్ బతుకుండి రీచ్ కావాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అంటే అందరూ అనుకోవచ్చు ఇది టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు, ఏదో ఫోటో కోసం వచ్చి కాన్సెప్ట్ అనుకోవచ్చు అన్నప్పుడు మనసులో మొగలలో చాలా మంది మొగలు కనబడుతుంది కూడా. కాన్సెప్ట్ కాదు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి మీటింగ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2014లో నా రిక్రూట్మెంట్, 2015లో నేను ట్రైనింగ్ అయి బయటకు వెళ్ళిన, 2016లో నా పార్టీ పోయిన వెంటనే ఏం చేస్తారంటే కొత్త పిల్లల్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం పంపిస్తారు గాంధీ హాస్పిటల్కి. వాళ్ళు చనిపోతారు కదా,
అక్కడ స్మెల్ వస్తుంది కాబట్టి సీనియర్ పక్కన పెట్టి మళ్ళీ జూనియర్ పంపిస్తున్నాడు పోస్ట్ మార్టం కోసం. సో నేను ఒక్క మంత్లో 21 పోస్ట్ మార్టం పోయినా, 21 పోస్ట్ మార్టంలో యాక్సిడెంట్ కేసులు అయినా పోయినా, 21 కేసుల్లో కూడా తలకాయ దెబ్బ దాకా చనిపోయినారు, తల దెబ్బ దాకా చనిపోయినారు. సో 21 కేసులో కూడా హెల్మెట్ ఉంటే ఈరోజు 21 కుటుంబాలు అనాథ కాకుండా ఉండేటివి. మనం అనుకుంటాం కావచ్చు, జోక్ అనుకుంటాం కావచ్చు, ఇప్పుడు అనిపిస్తుంది మనకు స్పీడ్ పోతే ఏం కాదు, కేవలం పోలీసు వాళ్ళు కనబడ్డప్పుడే హెల్మెట్ తీసి ట్యాంక్ మీకు వెళ్ళి తెచ్చి పెట్టుకుంటాం మనము. సో ఇవన్నీ షోక్ అనుకుంటాం మనం. కానీ ఒక్కసారి ప్రమాదం జరిగి మనకేమన్నా జరిగితే మన కుటుంబం యొక్క పరిస్థితి, మన భార్య పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటిది, మనం ఇంత కష్టపడి పెంచి చదివించి ఒక ఉద్యోగం చేపిస్తున్న మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది, సో మనం ఆలోచించుకుంటే ఈ కాన్సెప్ట్ రాదనమాట. నేను ఒక 5 years లెక్చరర్గా పనిచేసిన, 5 years కూడా వితౌట్ మా ఊరిని సిద్దిపేట అప్పడం చేసుకున్నా. నేను ఒక్కరోజు బండి నడపలే. నాకు కూడా చెప్తేనే కాదు, ఒకసారి హెల్మెట్ అలవాటు అయింది అంటే హెల్మెట్ లేకుండా బండి స్టార్ట్ చేయరు. బండి స్టార్ట్ చేసే కొద్దిగా ముందు కానీ అరే మర్చిపోయిన బట్టలు వేసి ఉంటుందో హెల్మెట్ అలవాటు అయితే అట్లా ఉంటుంది అన్నమాట. సో హెల్మెట్ అనేది చాలా ఎసెన్షియల్. మళ్ళీ చెప్తున్నా, నా సర్వీస్లో చేసిన మొదటి 21 పోస్ట్ మార్టమ్స్ వితౌట్ హెల్మెట్తో చనిపోయిన వాళ్ళు మాత్రమే. ఒక్క నెలలో మాత్రమే. అది ఏదైనా జోక్ చెప్పట్లేదు, మీకు కావాల్సిన ఆన్ రికార్డ్ శంకరపేట సార్ నారాయణ కూడా పొజిషన్లో ఉంటుంది ఇప్పుడు.